కర్నూలు జిల్లా మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి హోళగుందంలో విస్తృత పర్యటన చేశారు. అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఎవరింటికి వస్తాడంటే ఈ గొర్రెలు దాచుకునేటువంటి వ్యక్తి ఇంటికి వస్తాడు. ఆ తర్వాత అక్కడ వచ్చి ఏం చేస్తాడంటే, నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా, రాజు అంటే ప్రైమ్ మినిస్టర్ అండి, ఆ దినాల్లో రాజులు అంటే వాళ్ళ కిరీటాలు అవన్నీ ఉంటాయి కాబట్టి నిన్ను రాజుగా అభిషేకిస్తాను అంటాడు. అర్థమవుతుందా? ఒక గొర్రెలు దాచుకునేటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి అతని ఇంటికే వచ్చి ఒక గొప్ప ప్రవక్త నిన్ను రాజుగా చేయబోతున్నాడు. అతడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు తెలుసా? బైబిల్లో 40 సంవత్సరాలు పరిపాలించినాడు. 40 ఏళ్ళు అతడు 75 కీర్తనలు రాస్తాడు. శాంతియుతమైనటువంటి పరిపాలన అనేటువంటిది అతడు అనేక ప్రత్యక్షతలు పొందినాడు, దేవుని యొక్క కృప పొందినాడు, దైవ ఆశీర్వాదం పొందినాడు అనేటువంటి మాట చూస్తాం. ఆయన పట్టాభిషేకం చెప్తాను చూడండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారు ఒక మాట చదవండి గట్టిగా. 2వ సమూయేలు 5వ అధ్యాయం 3వ వచనం. చాలా చక్కని మాట అండి. అట్లు సహోదరుడు ఆ అయ్యగారి జీవితంలో కూడా ఆ ప్రకారంగా దేవుని నెరవేర్చలాగున అనగా మనము వాక్యంలో నుండి ఒక వాగ్దానం ఇస్తున్నాం తన భవిష్యత్ జీవితం కొరకే. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ చూడండి, రాజునతోకి వచ్చినప్పుడు ఇక్కడ రాజైన దావీదు హెబ్రోను అనేటువంటి ఒక ప్లేస్ అండి, అది పరిశుద్ధ స్థలము, అది హోలీ ప్లేస్. కాబట్టి ఇది కూడా హోలీ ప్లేసే. ఎక్కడో ప్రపంచంలో జెరూసలేం అనేది హోలీ ప్లేస్ ఉంది. అది దానికి ఎంత విలువో, ఎవరైతే పరిశుద్ధులు ప్రార్థన చేస్తారో అదే అటువంటి, ఇది కూడా అటువంటి స్థలమే అని చెప్తున్నాను. కాబట్టి రాబడినటువంటి మాటలు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన, ఒక ఒడంబడిక నిబంధన చేసినట్టుగా ఉంది. ఇంకా కనుక చూడండి, ప్రజలందరి మీద, లక్షలాది ప్రజలు, కోట్లాది కోట్ల మంది ప్రజల మీద, ఇశ్రాయేల్ వారి మీద రాజు ఒకటే. రాజు అంటే కింగ్, రాజు అంటే ప్రైమ్ మినిస్టర్. ఇశ్రాయేల్ వారి మీద రాజు ఒకటే. వారు దావీదుకు పట్టాభిషేకం చేసి ఆ దినమున ప్రమాణ స్వీకారం చేసినట్టు అన్నమాట. పట్టాభిషేకం అనేది బైబిల్ లాంగ్వేజ్. ఇక్కడైతే ఆ రోజు నుంచి రాజే, ఆ రోజు నుంచి పరిపాలన చేయొచ్చు, ఆ రోజు నుంచి చట్టాలు, ఆ రోజు నుంచి అనగా దేవుని యొక్క చిత్తానుసారంగా రాజుగా అనగా గెలుపొందినటువంటి విషయము. ఆ తర్వాత దేవుడు అనగా విరూపాక్షి గారికి దేవుని యొక్క సన్నిధికి రాగలిగినాడు. కాబట్టి గొప్ప రాజులు, గొప్ప చక్రవర్తులు, గొప్ప రాజులు దేవుని యొక్క సన్నిధికి వచ్చారు. ఆ దినాల్లో కూడా ఉన్నారు. దావీదు, సొలొమోను, ఆసా, యెహోషాపాతు, వీళ్ళందరూ చాలా గొప్ప రాజులు. అటువంటి వారు దేవుని యొక్క కృప పొంది దైవ సాన్నిధ్యంలో, దేవుని యొక్క సన్నిధిలో నడుచుకుంటూ దేవుని ఆజ్ఞలకు కట్టుబడి వారు పరిపాలించినప్పుడు వారి రాజ్యాలు విస్తరించినాయి. దావీదు అంతకంతకు వర్ధిల్లను అనేటువంటి మాటలు కూడా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడుతుండెను. అది చాలా అద్భుతమైన మాట. ప్రతి ప్రయాణంలో జీవితం అంతట్లో
అది 2 సార్లు ఉందండి. దావీదు ఎక్కడికి వెళ్ళినా, అంటే ఏ ఊరికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడుతుంది. అట్టి లేఖన భాగము అయ్యగారి జీవితంలో నెరవేర్చబడ్డానికి చిన్న ప్రార్థన చేస్తాము. మీరందరూ మోకరిస్తే 1 నిమిషంలో ప్రార్థన చేస్తాను. 1 నిమిషం అందరూ కూర్చోండి. చిన్న ప్రార్థన ఉంది. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు దేవా, సర్వశక్తిమంతుడా, ఆకాశంలో పట్టుదలను వాడ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన దేవుడు, భూలోకములో మీరు చేసిన కార్యములను బట్టి మీకు ఎంతో వందనం చెల్లిస్తున్నాం. పాపి అయినటువంటి మానవుని కొరకు మీరు చేసిన బలియాగాన్ని బట్టి మీకు ఎంతో వందనం చెల్లిస్తున్నాం. విరూపాక్షి గారిని మీ యొక్క పరిశుద్ధమైన పాసనలో దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన పరిశుద్ధమైన సంఘములో మీ సంఘలో ఎత్తిపడుతుండగా తన యొక్క జీవితంలో తాను రాజుగా పరిపాలించడానికి, తాను గెలుపొందడానికి మీరే కృప చూపించుము, సహాయపడము. అంతేకాకుండా యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించగలుగుటకు సహాయం చేయమని, ఇందులో దేవుని ఆజ్ఞలు ఉన్నాయని, ఈ ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వారికి దీర్ఘాయుషు, ఎవరైతే గైకొంటారో వారు రాజులు అవుతారని, వారి చక్రవర్తులు అవుతారని, వారు గనులు అవుతారని, గొప్పవారు అవుతారని మీ యొక్క వాక్యం తెలియపరుస్తుండగా, మీ కుమారుడు కూడా తన జీవితంలో దేవుని ఆశీర్వాదము పొందగలుగుటకు, ప్రజలందరి ద్వారా ఎన్నుకొనబడగలుగుటకు సహాయం చేయమని, తన జీవితకాలం అంతట్లో తన కుటుంబాన్ని, అంతేకాకుండా తనున్న గ్రామాన్ని, దేశాన్ని కాపాడవలసిందిగా మీ సన్నిధిలో మొరపెడుతూ తనకు క్షేమము, మేలు, ఆశీర్వాదం కలిగినట్లుగా సహాయం చేసి మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు మహిమగల నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ.